పాకిస్తాన్లో కీలకమైనటువంటి ప్రాంతం లాహోర్ దద్దరిల్లిపోయింది. దాదాపుగా 12 ప్రదేశాలలో భారీ ఎత్తున పేలుళ్లు సంభవించినాయి. ఒరిజినల్గా చెప్పాలంటే మన మిస్సైళ్లు దాడి చేసినాయి, మనకు సంబంధించినటువంటి హ్యామర్స్ దాడి చేసినాయి, మనకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆయుధాలతో దాడి చేసాం. బట్ ఈ మన సూడో సెక్యులర్ల భాషలో చెప్పాలంటే అక్కడేదో ఇంటర్నల్ ఇది జరుగుంటుంది, చిన్నపాటి పేలుళ్ళు జరుగుంటాయి, కాబట్టి అది పక్కన పెట్టేద్దాం. బట్ వరుసబెట్టి అక్కడ భారతదేశాన్ని భయపెట్టాలనుకుంటున్నటువంటి పాకిస్తాన్ ఇప్పుడు భయంతో వణుకుతోంది. ఒక్కొక్క నగరానికి విలవిలలాడిపోతున్నటువంటి పరిస్థితి. లాహోర్లో పేలుళ్ళు కూడా ఆ తరహా వాతావరణమే. ఎక్కడ ఏం చేస్తే వాళ్ళు భయపడతారు అన్నటువంటి దానికి భయాన్ని పరిచయం చేస్తోంది భారతదేశం పాకిస్తాన్కి. ఎట్టి పరిస్థితులలో పాకిస్తాన్ అనేటటువంటి దానికి ధైర్యం పొరపాటును కూడా రాకుండా చేస్తుంది. పాకిస్తాన్ ప్రస్తుతానికి తెగించి పోరాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే కెలికింది భారత్ని. కెలికితే ఎట్లుంటుందో చూపించి చివరికి వాళ్ళ మాజీ ప్రధాని నవాజ్ షరీఫే చెప్తున్నాడు భారత్ ఎస్కలేషన్స్ తగ్గించుకోమని. ఆ స్థితికి తెచ్చిపెట్టాం.